హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రెగ్యులర్గా మీకు ఇవ్వబడతాయి. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. చూసుకుంటే మనకు రోడ్డు రవాణా సంస్థ నుంచి అయితే ఒక మంచి ఆపర్చునిటీ. వితౌట్ ఎనీ రిటర్న్ టెస్ట్ మనకు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. వచ్చేసి మనకు శాలరీ 84,000 అయితే ఉంటుంది వన్స్ జాయిన్ అయిన వెంటనే, విత్ ఆల్ అలయన్సెస్ ఇంక్లూడింగ్ అనమాట. సో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ అయితే మళ్ళీ మళ్ళీ రాదు. సో ఈ వీడియోలో క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటివి, మనకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం నేను ఏ వీడియోలు చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద వీడియోస్ స్టూడెంట్స్. చూసుకుంటే కనుక నేను అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. ihmcl.co.in అండ్ కెరియర్స్ అనే వెబ్సైట్కి మీరు లాగిన్ అయితే కనుక మనకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనకు కెరియర్స్ అనే డ్రాప్ డౌన్లో క్లిక్ చేస్తే మీకు ఇలా న్యూ ఓపెనింగ్స్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంజనీర్ ఐటీఎస్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సంబంధించింది. మనకు వచ్చేసి ఈ ఐహెచ్ఎంసిఎల్ అనేది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. మనకు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. చూసుకుంటే సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆఫీషియల్ పీడీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాం ఏంటనేది ఎగ్జాక్ట్‌గా. మనకొచ్చేసి ఈ నోటిఫికేషన్ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వచ్చేసి మనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా జాయింట్‌లీ ప్రమోట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ బేసిస్ అనమాట. ఫాలోయింగ్ పోస్ట్ మనకొచ్చేసి 2 మే అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్. మనకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ గనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్ 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకొచ్చేసి ఇంజినీర్‌కి సంబంధించిన విభాగం ఇది. మనకు అన్‌రిజర్వ్డ్‌లో 21 వేకెన్సీస్, అలాగే ఓబీసీ 13 వేకెన్సీస్, ఎస్సీ 7 వేకెన్సీస్, అలాగే ఎస్టీ 3 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి మాత్రం ఒకటే ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇనిషియల్ మంత్లీ సాలరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంజనీర్ ఐటీఎస్ వచ్చేసి మనకు 84,000 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంక్లూడింగ్ డియర్నెస్ అలయన్స్, కాఫెటేరియా అలయన్స్, హౌస్ రెంట్ అలయన్స్, అలాగే అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్ సాలరీ వచ్చేసి 11 లక్షల వరకు అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎలిజిబిలిటీ కండిషన్‌లోకి వెళ్ళిపోతే కనుక ఇది వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇంజనీర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో మనకు వచ్చేసి ఎలిజిబిలిటీ రేంజ్ ఏజ్ చూసుకుంటే 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండదు మినిమం ఏజ్. మాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఎక్సీడ్ అవ్వదని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి చూసుకుంటే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైనా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ద వ్యాలిడ్ గేట్ స్కోర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఏంటంటే కండిషన్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. గేట్ స్కోర్ ఎవరైతే ఉందో 2025కి సంబంధించిన కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ విభాగంలో ఎవరికైతే గేట్ స్కోర్ ఉందో వాళ్ళు ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2 మే రోజు అయితే ఓపెన్ అయింది 10 ఏఎంకి. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు జూన్ 2 వరకు అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే 6 పీఎం వరకు. సో కేటగిరీ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మీకు రిలాక్సేషన్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎలిజిబిలిటీ కండిషన్, రిజర్వేషన్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ఆన్ ది బేస్ ఆఫ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ 2025 అది క్లియర్‌గా మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి గేట్ స్కోర్ బట్టి మీ ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు ఒకవేళ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కనుక వస్తే ఇంటర్వ్యూ కూడా మేము పెట్టే అవకాశం ఉందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ టు అప్లై ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఈ వెబ్సైట్ లాగిన్ అయితే మీకు అప్లై చేయొచ్చు. గూగుల్ క్రోమ్ కానీ మోజిల్లా ఫైర్ ఫాక్స్ అయితే ఉండాలి అప్లై చేయడానికి. మనకు వచ్చేసి ఫోటోగ్రాఫ్ వచ్చేసి స్కాన్డ్ కాపీ ఉండాలా. పాస్పోర్ట్ సైజ్ జేపీజీ ఫార్మాట్ కానీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. వచ్చేసి 1 ఎంబీ కంటే ఎక్సీడ్ అవ్వదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సిగ్నేచర్ కూడా చూసుకుంటే మనకు జేపీజీ ఫార్మాట్ ఉండాలి. పీఎన్జీ ఫార్మాట్ గిఫ్ ఉంటే సరిపోతుంది. అది కూడా 1 ఎంబీ ఎక్సీడ్ అవ్వదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్లాస్ 10 సర్టిఫికేట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అది కూడా ఓన్లీ పీడీఎఫ్ నాట్ ఎక్సీడింగ్ 1 ఎంబీ అని చెప్పారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కానీ అది కూడా 1 ఎంబీ ఎక్సీడ్ అవ్వద్దు. అలాగే సర్టిఫికేట్ ఈజ్ సపోర్ట్ ఆఫ్ పాసింగ్ ఇన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఓన్లీ పీడీఎఫ్ టైప్ నాట్ ఎక్సీడింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే గేట్ స్కోర్ కార్డ్ 2025 కూడా పీడీఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎలా అప్లై చేయాలని క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ అప్లికేషన్ పరంగా అప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది అనిపిస్తే నాకు కమెంట్స్ చేయండి. సో నేను అప్లికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అది స్టూడెంట్స్ ఈరోజు మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వీడియో చేశాను. మనకు రోడ్డు రవాణా సంస్థ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్. బీటెక్ ప్రతి ఒక్క విద్యార్థులు అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. గేట్ ఎవరైతే స్కోర్ ఉందో 2025కి స్కోర్, సో వాలిడ్ స్కోర్ ఉందో, సో ప్రతి ఒక్కరు వీడియోని మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే గేట్ అభ్యర్థులు ఉన్నారో, బీటెక్ అయిపోయి గేట్ రాయని వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తుంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా గేట్ రాసిన ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు వాళ్ళొక జాబ్ కొట్టుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.